ఓం అండి. యోగా ప్రోగ్రామ్కి స్వాగతము. మనము ఇంతకుముందు ఆసనాలన్నీ చూసుకుంటూ వచ్చాము కదా. ఇప్పుడు నటరాజ ఆసనము ఎలా చేయాలి, అందులో పద్ధతులు ఎన్ని రకాలు, 1, 2, 3 రకాలు ఉంటాయి. మీకైతే ఇప్పుడు మనము ఒక సింపుల్గా ఉన్నది అది చాలు, మనకి బాగా చేసుకుందాం ఆసనం. అయితే ఈ యొక్క ఆసనము నటరాజ ఆసనాల్లో నటరాజ అంటే పేరు చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ దానికి సంబంధించిందే చెప్తున్నాం, ఇంట్రొడక్షన్. ఇంకా శివ యోగా అన్నప్పుడు శివ అంటే శివుడు నటరాజులాగా ఎప్పుడు డ్యాన్స్ చేస్తాడనమాట. డ్యాన్స్ అంటే నాట్యం, నట రాజ. సో ఆ యొక్క ఆసనాలు మనము ఇప్పుడు ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్స్ అందరికీ ఒక పెట్టుకొని అక్కడ చేసుకుంటుంటారు, చూస్తున్నారు కదా. సో అట్లా అది నటరాజాసనం. మనము ఒకటే చూసుకుందాం. ఇప్పుడు నటరాజ ఆసనంకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒక ఆసనంకి పిక్చర్ తీసుకున్న ఉంటాయి, చూసావా? ఆ యొక్కది మేము ఇప్పుడు బేసిక్ది తీసుకెళ్తున్నాం, రైట్? ఓ నెమ్మదిగా ఇలా తీసుకొని తర్వాత స్లోగా నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఇలా తీసుకొని ఇలా లాక్ చేసుకోవాలి చేతుల్ని. నెమ్మదిగా ఇలా జ్ఞానముద్రలో తీసుకొని ఇక్కడ ఇలా తీసుకొని ఇలా 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 ఇలా. ఇది ఒకవేళ మనకు బ్యాలెన్స్ మిస్ అయితే కొంచెం దగ్గర తీసుకోవచ్చు వాసేజ్. ఇలా చేతి పెట్టుకొని ఇక్కడ ఇలా మ్యాక్సిమం అంటే నడుము బెండ్ చేయాలి ఇక్కడ, ఓకే? తర్వాత ఇలా దీన్ని కూడా బెండ్ చేసుకోవాలి. ఎంతసేపు అసలు ఫస్ట్ ఆ పోస్చర్, ఫైనల్ పోస్చర్లో కాస్త ఉండాలి. చూపించాను కదా, ఈ యాంగిల్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. అక్కడ కొన్ని శ్వాసల్ని గడపాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కాలుతో ట్రై చేయాలి. ఇది పద్ధతి. మనకు నటరాజ స్వరూపం అయితే ఒక మీరు చూసింటారు, నటరాజ కొట్టంగానే అది సింబల్ వస్తుంది కదా. అట్లా కూడా మీకు ఒకటి అయితే అది ఇలా ఇలా ఇంకొంచెం అడ్వాన్స్ ఉంది. జస్ట్ అది ఒకటి చెయ్యి పైకి తీసుకొచ్చి, ఇది కొంచెం ఇది చాలా కష్టతరమైనది, మామూలు కాదు. చిన్నపిల్లలకే అది తెలిస్తే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకే సాధించగలరు. పెద్ద వయసు అయిన తర్వాత ఇంకా ఫ్లెక్సిబిలిటీ మెల్లగా తగ్గిపోతుంది. రోజు అదే పని చేసుకునే వాళ్ళకైతే, అలవాటు ఉన్న వాళ్ళకైతే అది పర్లేదు. ఇన్ని ఆసనాలు మనం చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తుంటుంది, రైట్? కాకపోతే పెద్ద వయసు అయిపోయిన తర్వాత ఏం కోరుకుంటాం మనం, మామూలుగా ఊరికి చాలు కదా అని. అందుకని పెద్ద బాడీని నడిస్తే చాలు, కూర్చుంటే చాలు, లేస్తే చాలు, హ్యాపీగా. ఇంక పరిగెత్తేది ఏంటండి, పెద్ద వయసు అయిన పరిగెత్తేది ఎందుకు కోరుకుంటారు? లేదు కదా. ఆ జనరల్గా చెప్తున్నాం. ఇక్కడ మనము బాడీని ఇంకొంచెం ఒక ఆసన, నటరాజాసన అన్నప్పుడు ఇట్లా ఇలా వచ్చింది కదా, మనం ఇట్లా పెట్టు. తర్వాత నెమ్మదిగా తీసుకొని ఇక్కడ అని ఇట్లా తీసుకొని ఇక్కడ జారిపోతుంది, గ్రిప్ ఉండాలి. సో జారిపోతుంది కాబట్టి అవి చూసుకోవాలి. ఈ పద్ధతిలో మీరు ఇది అడ్వాన్స్ బీకేఎస్ఐ అంగార్ మాస్టర్ చేసిన పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క పద్ధతి మీరు కావాలంటే అనుకరించవచ్చు, అద్భుతంగా ఉంటుంది, రైట్? ఓం శాంతి. థ్యాంక్ యూ.